వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జమునాస్ కార్నర్. అందరూ బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నానండి. ఇదైతే నా ఫస్ట్ బ్లాగ్ అండి. ఈరోజు అయితే ఒక బ్లాగ్ అయితే చేశాను. ఎలా ఉందోనైతే నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నచ్చితే కనుక లైక్ చేయండి. మా వాష్ ఏరియాలోనైతే ఇలా చెట్లతో అయితే మనకు మంచి నీడలాగా ఉంటుంది. చూసారా, బోళ్ళని కంప్లీట్గా తోమేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇలా బట్టలను అయితే లిక్విడ్ వేసేసి నానబెట్టేశాను. లిక్విడ్ అయితే బాటిల్ ఉంటేనైతే ఇలా సాచెస్ తీసుకొచ్చుకొని బాటిల్లో వేసేసుకుంటాం. దానివల్ల మనకి కాస్ట్ అనేది కాస్త తక్కువగా పడుతుంది. 2 టైమ్స్కి ఆ బాటిల్ అయితే ఫిల్ అవుతుంది నాకు సాచె తీసుకొచ్చుకుంటే. నెక్స్ట్ వచ్చేసి బట్టలు అయితే ఇలా నానబెట్టేసుకొని పిండేశాను. బట్టలు అయితే ఒక 15 to 20 minutes వరకు నానబెట్టేసుకుంటే మనకి మురికి మంచిగా వదులుతాయి కదా. సో అలాగే నేను నానబెట్టేసుకొని బట్టలు అయితే ఇలా అన్నీ వాష్ చేసి తీసుకున్నాను. చూస్తున్నారు కదా, పచ్చగా ఉన్నాయి కదా. వర్షాకాలం అయితే ఏ చెట్లు చూస్తే మంచిగా పచ్చగా కనిపిస్తాయి. నెక్స్ట్ వచ్చేసి బట్టలు అన్నీ పిండేశాక ఇలా డ్రైయర్లో అయితే వేసేసానండి. వర్షాకాలం కదా, ఎప్పుడు వర్షం వస్తుందో తెలియట్లేదు. సో అందుకే డ్రైయర్లో వేసిస్తే కాస్త మనకి సగం వరకు ఆరిపోయి వస్తాయి. కాబట్టి సగం ఏంటండి 70% వరకు ఆరిపోయి వస్తాయి. కాసేపు మళ్ళీ వేసేస్తే మనకి ఆరేస్తే సరిపోతుంది. సో ఇలా డ్రైయర్ పెట్టేసి ఒక 6 minutes పెట్టేసుకున్నానంటే మంచిగా డ్రై అయిపోతాయి. హెవీలో పెట్టేస్తానండి నేనైతే. హెవీలో ఒక 80% వరకు అయితే మంచిగా డ్రై అయ్యి వస్తాయి. సో మా కాసేపు అయితే ఆరేసుకుంటే సరిపోతుంది. వర్షాకాలంలో వస్తూ ఉంటాయి ఇవి, ఇంకా బొద్ద పురుగులు వస్తూ ఉంటాయి. దీంట్లో టెక్నాలజీ అనేది ఇది బాగా నచ్చిందండి. డోర్ ఓపెన్ చేసామంటే ఆగిపోతుంది. పిల్లలు ఎవరైనా ఓపెన్ చేసినా కూడా ఏ ప్రాబ్లం కాకుండా ఉంటుంది. చూసారు కదా, 70 to 80% వరకు అయితే ఆరిపోయాయి. కాసేపు ఇలా దగ్గరికి వేసేసి ఆరేస్తే సరిపోతుంది. అవన్నీ ఆరిపోతాయి. మామిడి చెట్టు అండి, మా ఇంట్లో అయితే చాలానే చెట్లు ఉన్నాయి. ఒకసారి అయితే మీకు అన్ని షేర్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసి దేవుడికి అయితే పూజ చేసుకున్నాను. ట్యూస్డే అండ్ ఫ్రైడే అయితే కంపల్సరీగా చేసుకుంటాను. ఇప్పుడు శ్రావణ మాసం కదా, ఒక 1 week అయితే కంటిన్యూగా పూజ చేసుకోవాలని అయితే అనుకుంటున్నాను. నిన్న చేశాను, ఈరోజు కూడా చేసుకున్నాను. ఇదంతా ప్రాసెస్ అయిపోయే వరకు మహిళా మండలి గ్రూప్ వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళాల్సిన పని పడింది. సో అందుకే మళ్ళీ రెడీ అయ్యి అయితే వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఇంకా నేను వంట కూడా చేయలేదండి. ఫాస్ట్గా వాళ్ళు కాల్ చేశారని చెప్పేసి అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి వచ్చి వంట అయితే స్టార్ట్ చేశాను. అప్పటికే మా హస్బెండ్ అయితే లంచ్ కోసం అయితే వచ్చేసారు. ఈ వంట పని అయిపోయాకైతే మా బాబు స్కూల్కి వెళ్ళాలి. స్కూల్లో మెహందీ కాంపిటీషన్ ప్రోగ్రామ్ ఉంది. నాకైతే మెహందీ వేయడం అయితే అంత పర్ఫెక్ట్గా అయితే రాదండి. వేసుకుంటాను, నాకు నేనుగా వేసుకుంటాను. ఏదైనా ఫోటో పెట్టేసుకొని చూసుకుంటూ అయితే వేసుకుంటాను. బట్ వేరే వాళ్ళకి వేయడం అయితే రాదు. అలా అయినా కూడా మా బాబు ఫీల్ అవుతాడని చెప్పేసి అయితే ఒకసారి అయితే నేను వెళ్ళి వేశాను, ట్రై చేశాను. కానీ ఈసారి అయితే ఎందుకు అంత ఇంట్రెస్ట్ లేదండి వేయడము. అసలు వెళ్ళననే అనుకున్నాను. బట్ నిన్ననైతే ఈవినింగ్ స్కూల్ నుండి రాగానే చాలా బతిలాడాడు. మమ్మీ రావాల్సిందే కంపల్సరీ, మా టీచర్ కంపల్సరీ రమ్మని చెప్పమన్నది నీకు అని చెప్పేసి చెప్పాడు. సో ఇక సరే అని చెప్పేసి అయితే రెడీ అయ్యి వెళ్ళాలని అనుకుంటున్నాను. అందుకే ఫాస్ట్గా వంట చేసేసుకొని తినేసి అక్కడికి వెళ్ళాలి. ఈరోజు అయితే ఏం చేస్తున్నానో చెప్పలేదు కదా మీకైతే. ఈరోజైతే నేను మిరియాల రసం పెట్టేస్తున్నాను, ఇంకా దొండకాయ ఫ్రై చేస్తున్నాను. సింపుల్గా అయితే ఇలా మిరియాల రసం పెట్టుకోండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. 2 days వరకు తినొచ్చు. నేనైతే ఇలా మిరియాలు, వెల్లుల్లి, జీలకర్ర దంచి వేసుకున్నాను. ఆ తర్వాత పసుపు, కరివేపాకు వేసుకొని టమాటా ముక్కలు ఇంకా చింతపండు రసం వేసుకొని మరిగించుకుంటున్నాను. కొద్దిగా ఆయిల్ వేసేసి ఈ లోపైతే దొండకాయ ముక్కలు అయితే కట్ చేసుకుంటున్నాను. ముక్కలన్నీ కట్ చేసుకొని ఆనియన్, పచ్చిమిర్చి కూడా కట్ చేసేసుకొని కర్రీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. టైం అయితే అప్పటికే 1 అవుతుందండి. 2:30 వరకు అయితే మాకైతే స్కూల్లో ప్రోగ్రామ్కి వెళ్ళాల్సి ఉంది. ఇంకా 2 o'clock అయితే బ్యాంకుకి వెళ్ళే పని ఉంది. సో అందుకే ఫాస్ట్గా అయితే కర్రీ అయితే వండేస్తున్నాను. మనమైతే ఎప్పుడైతే ఫాస్ట్గా చేయాలనుకుంటున్నామో ఆ పని ఇంకాస్త లేటే అవుతుంది, కానీ ఫాస్ట్గా అయితే కాదు. సో ఇటు ఒక సైడ్ అయితే నేను రసం అయితే మరిగిపోయింది. దాంట్లోకి అయితే పోపు పెట్టేసుకొని మరి కాసేపు మరిగించుకుంటే సరిపోతుంది. ఇలా ఆయిల్లో జీలకర్ర, ఆవాలు, కొద్దిగా మెంతులు వేసి వేయించాను. ఆ తర్వాత ఒక ఎండుమిర్చి వేసాను. తర్వాత కొద్దిగా పసుపు వేసి కరివేపాకును వేసేసుకొని ఈ పోపునైతే మనకి ఇందాక మనం మరిగించుకున్న రసంలో వేసేసుకొని దాంట్లోకి తగినంత సాల్ట్, ఇంకా కావాలి అనుకుంటే మనము కారం సరిపోకపోతేనైతే కారం వేసుకోవాలి. నేనైతే కారం యాడ్ చేసుకున్నాను. మిరియాలు అయితే అసలు కారమే ఉండట్లేదండి మధ్యలో అయితే. నేను వేసినవి కూడా కొద్దిగానే వేసాను. బట్ కొంచెం కారం వస్తుంది అనుకున్నాను, కానీ కారం లేదు. సో అందుకే నేనైతే మళ్ళీ కారపొడి అయితే యాడ్ చేశాను. నెక్స్ట్ కొద్దిగా పులుపుని డామినేట్ చేయడానికి అయితే షుగర్ని కూడా యాడ్ చేసేసాను. ఇంకా బాగా మరిగించుకున్నాను. టమాటా ముక్కలు అయితే నేను మళ్ళీ దాంట్లో నుండి తీయలేదండి, అది మెత్తగా ఉడికిపోయాయి, అలాగే ఉంచేసాను. ఈ వర్షాకాలం, చలికాలం అయితే మనము ఇలా మిరియాల రసం అయితే అప్పుడప్పుడు పెట్టుకుని తీసుకుంటూ ఉండాలి. దానివల్లనైతే మనకి జలుబులు, దగ్గులు రాకుండా కొంచెం మనమైతే ప్రికాషన్ తీసుకున్నట్టు వాళ్ళం అవుతాము. సో దొండకాయలు అయితే మంచిగా ఇలా మగ్గిపోయాకనైతే నేను దాంట్లోకి కొద్దిగా ధనియాల పొడి యాడ్ చేశాను. ఆ తర్వాత దాన్ని మూత పెట్టేసి మగ్గించేసుకున్నాను. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా, చాలా సింపుల్గా ఆయిల్లోనే మగ్గించుకున్నాను. కర్రీ అయితే సూపర్ టేస్టీగా కుదిరింది. ఆ తర్వాతనైతే రైస్ అయితే తినేస్తున్నాము. నేను నా హస్బెండ్ అయితే ఇద్దరం కలిసి రైస్ అయితే తినేస్తున్నాము.
దొండకాయ కర్రీ అయితే ఫస్ట్ వేసుకొని తినాలని చెప్పేసి అనిపించింది. దాన్ని చూస్తే చాలా టెంప్టింగ్‌గా అనిపించింది. సో, అందుకే ఫస్ట్ అయితే దొండకాయ ఫ్రై కర్రీ అయితే వేసేసుకొని తినేసాను. మీలో ఎంతమందికి కర్రీ ఉన్న బౌల్‌నైతే ఇలా అన్నం ఊడ్చుకొని తినే అలవాటుంది? నేనైతే చాలా మందికే ఉందండి ఈ అలవాటైతే. వీడియోలలో కూడా చూసాను. నాకు కూడా ఉందండి ఈ అలవాటు. మా మమ్మీ అయితే అలానే ఊడ్చిపెట్టేది. మనం కలుపుకొని తినడానికంటే ఇలా ఊడ్చుకున్న రైస్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది కదా! మేమైతే అన్నం ఇలా ఊడ్చడం అని అంటాము. కర్రీ బౌల్‌లోనే ఇలా అన్నం అయితే మంచిగా ఊడ్చేసుకుంటే దానికి పట్టిన ఆయిల్, మసాలాలన్నీ మనకి దానికి రైస్‌కి పట్టేస్తాయి. సో, అదైతే చాలా టేస్టీగా ఉంటుంది అలా తినడం. నాకైతే ఇలా తినడం అయితే చాలా ఇష్టమండి. ఆ తర్వాతనైతే కొద్దిగా రసం వేసేసుకొని అయితే తినేసాను. ఫాస్ట్‌గా తినేసి అయితే రెడీ అయిపోయి మళ్ళీ స్కూల్ దగ్గరికైతే వెళ్ళాను. మా బాబు వాళ్ళ స్కూల్‌లోనైతే ఇలా ఎవ్రీ ఇయర్ అయితే మెహందీ కాంపిటీషన్ అయితే పెడతారండి. నాకైతే చాలా ఇంట్లో ఏ చిత్రలాంటి జరిగినా కూడా ముందుగా అందరూ చేతులంత రెడీగా ఉండాలంటే ఇక్కడ ఉండే కార్యక్రమాలను మొదలు పెట్టాలి. ఇంత సేపు సరస్వతి పూజ చేసిన తర్వాత ఆడపడుచులను మా ఇంటికి వెళ్ళడం అలవాట్లాగా ఇది 21 సంవత్సరం కరోనాతో సంవత్సరం వస్తే దాదాపు 21 సంవత్సరాల నుండి ప్రతి పేరు నుంచి పిలవడం జరుగుతుంది. బట్ నాకైతే వెళ్ళడానికి కుదరకపోయేది. అప్పుడు నేను జాబ్ చేసేదాన్ని కాబట్టి ఒకసారి అయితే వెళ్ళాను, పార్టిసిపేట్ చేశాను. బట్ ఈసారి ఎందుకో నాకైతే పార్టిసిపేట్ చేయాలనిపించలేదు. నేను రాను అని చెప్పినా కూడా మా బాబాయ్ అయితే నిన్న ఈవినింగ్ నుంచి అయితే చాలా బతిలాడాడు. సరే ఓకే మమ్మీ ఆడియన్స్ లాగా అయినా రావచ్చు అని చెప్పేసానంటే సరే అని చెప్పేసి అయితే వెళ్ళాను. వెళ్ళినందుకైతే లక్కీగానైతే లక్కీ డ్రాలో అయితే మనకి గిఫ్ట్ వచ్చేసిందండి. గిఫ్ట్ అయితే నేను చూపిస్తాను మీకు. అయితే మనకి ప్రైజెస్లలో ఎలా ఇచ్చారంటే ఫస్ట్ ప్రైజ్లో 4 మెంబర్స్ని సెలెక్ట్ చేశారు, సెకండ్ ప్రైజ్లో 4 మెంబర్స్ని, థర్డ్ ప్రైజ్లో 4 మెంబర్స్ని, అలా 12 మెంబర్స్ని సెలెక్ట్ చేశారు. నెక్స్ట్ ఇలా లక్కీ డిప్లోనైతే 10 మెంబర్స్ని సెలెక్ట్ చేశారండి. అందులోనైతే లక్కీ డిప్లో అయితే మనకైతే ఈ ప్రైజ్ అయితే వచ్చింది. నేను వేసినప్పుడు అయితే ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ ఇచ్చారండి. అనిపించింది వేస్తుంటే బాగుండేది, కనీసం థర్డ్ ప్రైజ్ అయినా వచ్చేదేమో అని చెప్పేసి అనిపించింది. అయినా కూడా మా బాబాయ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. నేను చెప్పాను కదా మమ్మీ రా కంపల్సరీ అని చెప్పేసి చెప్పాను కదా, నాకైతే ప్రైజ్ వచ్చిందని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. రేపు స్కూల్కి వెళ్ళాక వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ చెప్పుకుంటారు కావచ్చు. చూసారా 3 క్లాసెస్ ఇచ్చారండి. నాకైతే ఈ క్లాసెస్ చూస్తే ఏమనిపించిందంటే పేరెంట్స్కి 2 అండ్ చైల్డ్కి 1 అని చెప్పేసి అట్లా 3 సెట్ చేసి ఇచ్చారేమో అని అనిపించింది. ఆ వర్క్ అయిపోగానే నెక్స్ట్ అయితే మేము ఇలా డీమార్ట్కి వచ్చేసామండి. డీమార్ట్కి వచ్చేసి అయితే గ్రాసరీస్ అయితే పర్చేస్ చేశాను. ఆ తర్వాత మెన్స్ వేర్, కిడ్స్ వేర్ అయితే ఇలా చూస్తుంటే అయితే మా బాబు ఫోన్ తీసుకుని వెళ్ళి మొత్తం ఒకసారి అయితే ఒక రౌండ్ వేసుకొని వచ్చారు. వీడియో తీసుకుని అయితే వచ్చాడు. తనే తీసాడండి ఈ వీడియోనైతే. నెక్స్ట్ అయితే మేము వెళ్ళేటప్పుడు అయితే ఐస్ క్రీమ్ తినేసి ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఈరోజు ట్యూస్డే కదండి, నాకైతే ఫాస్టింగ్, సో ఉప్మా చేస్తానంటే సరే అన్నారు. ఫాస్ట్గా ఉప్మా చేసేసుకుని అయితే మా డిన్నర్ అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నాము. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి.